ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే చివరి వారం 7వ వారానికి వచ్చేసానమాట. అంటే వడ్డీ వారం కూడా ఉందిలేండి, కానీ 7వ వారం స్పెషల్ కదా. ఇన్ని వారాలు ఇంత తొందరగా అయిపోయిందని నాకే బుద్ధి కావటం లేదనమాట. అంత తొందరగా అయిపోయినాయండి వారాలు అయితే. తిరుపతికి కూడా వెళ్ళొచ్చాను నేను కాలినడకన స్వామివారి దగ్గరికి. 4వ వారం అయిపోయిన తర్వాత వెంటనే తిరుపతికి కూడా స్వామివారు పిలుచుకున్నారనమాట ఆయన దగ్గరికి. ఇంకా పూజ మొత్తం అయితే వీడియో తీయలేను, ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి. పూజ అయిపోయిన తర్వాత ఈరోజు 7 మంది జంటలను పిలిచి తాంబూలాలు ఇవ్వాలని అనుకుంటున్నాను, భోజనం పెట్టి. అదంతా అయితే వీడియో తీస్తానమాట. స్వామివారి కోసం ఏమేమి నైవేద్యాలు చేసింది, ఎలా అలంకరణ చేసింది వీడియో తీసి పెడతాను. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇదిగోండి స్వామివారిని ఈరోజు ఇలా అలంకరణ చేశారు. 7వ శనివారం 7 రకాల పూలు తీసుకొచ్చి చూసారు కదా. 7 రకాల పూలు తులసి మాలతోటి మొక్కజొన్నతోటి స్వామివారిని అలంకరణ చేసిన పంచామృతం, స్వామివారి లడ్డు, పెరుగన్నం, వడపప్పు, చిత్రాన్నం, నువ్వుల లడ్డు, పానకం. స్వామివారు ఎలా ఉన్నారో స్వామివారిని అనుకొని మొక్కోండి. మీకు కూడా అనుకున్న కోరికలు నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవింద గోవింద. మళ్ళీ సాయంత్రం కలుద్దాం ఫ్రెండ్స్. గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళొచ్చి ఈరోజు లేట్ అయింది కొంచెం పూజ. ఆషాఢ మాసం తొలి ఏకాదశి 7వ శనివారం చూసారా ఎలా కలిసి వచ్చిందో. స్వామివారికి 7వ శనివారం సాయంత్రం నైవేద్యంగా భక్ష్య భోజనం పెడదామని భక్ష్యాలు తయారు చేస్తున్నా ఫ్రెండ్స్. పిండి మిగలలేదు, పూర్ణం మిగలలేదనమాట. సరి సమానంగా పిండి కలిపాను, సరి సమానంగా పూర్ణం కూడా పట్టానమాట. ఇలా మీరు కూడా ఎప్పుడన్నా చేశారా? ఇంకా కాకరకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. పప్పు, చారు, పచ్చడి, అన్నము, ఇంకా చిత్రాన్నం చేసి భక్ష్యాలు కూడా తయారు చేశాను అనమాట. వంట అంతా అయితే పూర్తయింది ఫ్రెండ్స్. అన్నం ఒక్కటి చేయాలన్నమాట. టైం 5 అయింది. ఇంకొక గంట ఆగి పెడదాంలే, వేడివేడిగా బాగుంటుందని భక్ష్యాలు అయితే కాల్ చేశాను. ఈ పేపర్లలో పెడదాము, మళ్ళీ భక్ష్యాలు భంగం అయిపోతాయని, పాడైపోతాయని కాదు, అతుక్కుపోతాయని. వేడి మీద ఒకదాని మీద ఒకటి వేసినాం కదా, అతుక్కుపోతాయని కొత్తలాగా చేశాను అనమాట. రేపు భక్ష్యాలు మాత్రమే ఒకసారి చూసేసేయండి భక్ష్యాలు ఎలా చేశాను. ఫ్రెండ్స్ భక్ష్యాలు ఇవి పేపర్లు అనమాట. ఈ పేపర్లో ముందుగా ఒకటి తీసుకున్నాను. భక్ష్యం ఇలా పెట్టి ఇలా మర్తేసి ఒకదాన్ని ఇట్లా పెట్టేస్తే ఎవరి భక్ష్యం వాళ్ళకి వేయచ్చు అనమాట. ఇట్లా చూసారా ఎలా ఉంది మన టెక్నిక్? బాగుందా? అనుకోకుండా అసలు ఈరోజు 7 మంది జంటలను పిలిచి భోజనాలు పెడుతున్నాం ఫ్రెండ్స్. అసలు నిన్నైతే అంత టెన్షన్ ఎందుకు ఒక్కొక్క రోజు ప్రశాంతంగా ఉంటుంది, ఒక్కొక్క రోజు మటుకు అంత టెన్షన్ ఉంటుంది కదా. అనుకోకుండా ఈరోజు చేద్దామనిపించింది, చేసేసాను. 7 శనివారాల రథం కంప్లీట్ అయిపోయింది. 7వ వారం స్వామివారి అనుగ్రహంతో భక్ష్య భోజనం పెడుతున్నాను అనమాట. 7 జంటలను పిలిచాను సాయంత్రం 8ంటికి రమ్మని. భక్ష్యాలు అయితే బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. అసలు సూపర్ అంటే సూపర్ వచ్చినాయి అనమాట. చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. కానీ మనం స్వామివారికి నైవేద్యం పెట్టి భక్ష్య భోజనం అతిథులు వచ్చి తిని వెళ్ళిన తర్వాత మనం తినాలి, అంతవరకు తినకూడదు. ఇదిగో ఇలా నీట్గా ఇవన్నీ ఒక ప్లేట్లో పెడదాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, అనుకోకుండా అయితే వంటలు ప్రారంభించాను. వంటలు కూడా అయిపోయినాయి. అతిథులను కూడా పిలిచేశాను 7 జంటలను. ఇంకా ఈ రోజైతే పూజ ఎలా జరుగుతుందని భయపడిన, కానీ స్వామివారి దయ వల్ల ప్రశాంతంగా జరిగిపోయింది. అంటే నిన్నంతా చాలా టెన్షన్గా అసలు మైండ్ పని చేయలేదన్నమాట. ఈ రోజు అసలు స్వామివారం మీద అనుగ్రహం ఇచ్చి చేస్తానా చేయలేనా అన్నట్టు అనిపించింది. కానీ ఏ టెన్షన్ లేకుండా ఉదయం లేవంగానే గోవింద అని ఒక మంత్రం చెప్పుకొని స్టార్ట్ చేసేసాను. అలానే అతిథులను కూడా పిలిచేసాను. భక్ష్య భోజనం పెడుతున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది. గుడికి వెళ్ళొచ్చాను. సాయంత్రం పూజ కూడా కంప్లీట్ అయిపోతే మన 7వ శనివారం సక్సెస్ అయినట్టే స్వామివారి దయ వల్ల.
7 జంటలకు తాంబూలం ఇవ్వనికి తాంబూలాలు రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆకు, ఒక్క, జాయిట్ ముక్క, ఒక శనికాయ, గులాబ్ పువ్వు. ఇంకా అతిథులు వచ్చి భోంచేసి వెళ్ళడమే ఆలస్యం ఫ్రెండ్స్. అలసిపోయా, పొద్దు నుంచి ఒక్క పొద్దుండి చాలా అలసిపోయా అనమాట. కానీ అప్పుడే శనివారాలు అయిపోయినాయని కూడా బాధేస్తుంది అనమాట. అవ్వ భలే నవ్వుతుంది అబ్బా వీడియో వచ్చేసరికి. బతకాయ వద్దా అయిపోయి మామని బాది మామ తాము ఇచ్చేటప్పుడు ఆశీర్వదించేటప్పుడు లక్షణంగా బాగా సంపాదించి బాగా లక్షణం రావమ్మా. తను అదేనండి సెలవు ఒకటి పిలిచిన వరకు అయితే బంధువులు రాలేదు ఫ్రెండ్స్. 7 జంటలు అనుకుంటే 5 జంటలే వచ్చారు. అన్నం కూడా మిగిలింది. కొంచెం బాధ అనిపించింది అనమాట అన్నం మిగిలేసరికి. బాధపడే లోపలే ఎందుకు బాధపడతావు నేనున్నాను కదా అని 11 గంటలకు స్వామివారు వచ్చి ఎదురుగా గోమాత రూపంలో నిలబడి ఉన్నారనమాట. ఇంకా స్వామివారికి కూడా నైవేద్యం పెట్టిన ఆ నైవేద్యం తెచ్చి ఆ గోమాతకు పెట్టి ఆ నెయ్యి దీపాలు కూడా స్వామివారికి ప్రసాదంగా పెట్టేసి గోమాతను పూజించి పంపించేద్దాం అనుకొని నేను మా అక్క గోమాతను పూజిస్తున్నాం. చూసేసేయండి. మధ్యలో కూడా పోయి అవతలికి పోయి ఆ కాళ్ళ కొట్టదులేమే కొట్టదులే ఎంత ఒక్క బొట్టే అంతే. మాటలు తీసేస్తలే.